హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 45. రెస్టారెంట్ వార్షికోత్సవం సందర్భంగా రెస్టారెంట్‌ని కలర్‌ఫుల్ లైట్స్ అండ్ ఫ్లవర్స్‌తో ఆర్భాటాలతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఓ టేబుల్ దగ్గర శక్తి, పింకీ కూర్చొనుంటారు. పింకీ చేతిలో సామ్రాట్ కొనిచ్చిన బొమ్మ ఉంటే దానిని పట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది. భరత్ ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటూ శక్తి వెయిట్ చేస్తూ ఉంటుంది. శక్తి, ఇవాళ నేను ఉదయం వినోద్ అంకుల్తో బయటకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ నన్ను ఇప్పుడు ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చావు. ఈ రోజంతా ఫుల్ ఎంజాయ్ అని అంటుంది పింకీ. కానీ పింకీ, నీకు హెల్త్ బాగలేనప్పుడే నిన్ను తిప్పుతున్నాను కదా అని అంటుంది శక్తి జాలిగా చూస్తూ. నో శక్తి, నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టే నా హెల్త్ కూడా బాగుంది అని అంటుంది నవ్వుతూ. పింకీ హ్యాపీగా ఉండేసరికి శక్తి కూడా సంతోషపడుతుంది. కానీ పింకీ మనసులో బాధగా ఆలోచిస్తూ, ఇవాళ హీరో పుట్టినరోజు. పుట్టినరోజు నాడు హీరో ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. అసలు హీరోకి ఎలాగైనా బర్త్డే గిఫ్ట్ కూడా ఇవ్వాలని ఉంది. కానీ హీరోకి గిఫ్ట్ కొంటాను అంటే శక్తి ఊరుకోదు కదా అని అనుకుంటుంది మనసులో. అంతలో హాయ్ పింకీ అంటూ భరత్ అక్కడికి వస్తాడు. హాయ్ అంకుల్ అంటుంది పింకీ. శక్తి, పింకీ ఓ పక్కగా కూర్చుంటే భరత్ వాళ్ళకి ఎదురుగా వచ్చి కూర్చొని పింకీని తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఈ బొమ్మ ఎప్పుడు నీ చేతిలోనే ఉండాలా? దీనిని వదలవా అని అడుగుతాడు భరత్. ఇది నా ఫేవరెట్ టాయ్ అంకుల్. ఇది ఎప్పుడు నా చేతిలోనే ఉండాలి అని ముద్దుగా చెప్తుంది. పింకీ ఆ బొమ్మకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం శక్తికి నచ్చకపోయినా భరిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎదురు రోలో పక్కగా ఉన్న ఒక పెద్ద టేబుల్ 105 నెంబర్తో రిజర్వేషన్ చేసి అందంగా కనిపిస్తూ ఉంటుంది. భరత్ ఆ టేబుల్ వైపు చూసి, ఎవరో పెద్ద ఫ్యామిలీనే బుక్ చేసుకున్నారట్టుంది శక్తి అని అంటాడు. శక్తి కూడా ఆ టేబుల్ వైపు చూసి, కావచ్చు అని అంటుంది. ఇంతకీ నిన్ను వెయిట్ చేయించానా శక్తి అని అడుగుతాడు భరత్. అదేమీ లేదులే భరత్, మేము వచ్చి కూడా కొద్దిసేపు క్రితమేలే అని అంటుంది. ఆర్డర్ తీసుకోవడానికి వెయిటర్ అక్కడికి వస్తాడు. మేము కాసేపు వెయిట్ చేస్తాము అని అంటాడు భరత్ వెయిటర్తో. వెయిట్ చేయటం ఎందుకు భరత్, ఆర్డర్ ఇవ్వచ్చు కదా అంటుంది శక్తి. ఇంకొకరిని కూడా ఇన్వైట్ చేశాను శక్తి, వాళ్ళ కోసం వెయిటింగ్ అంటాడు భరత్. ఎవరిని ఇన్వైట్ చేశావు అని అడుగుతుంది శక్తి. నీ ఫ్రెండ్ చరితని, తనుంటే నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావని తనని కూడా రమ్మని చెప్పాను అని అంటాడు భరత్. చరిత అనగానే సంతోషపడుతూ, థ్యాంక్ యూ భరత్, నేనే తన్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. కానీ నీ పార్టీకి నేను పిలిస్తే బాగోదని సైలెంట్ అయిపోయాను అంటుంది శక్తి. అదే సమయంలో వినోద్ కార్ డ్రైవ్ చేస్తుంటే వినోద్ పక్కన సామ్రాట్ కూర్చొని ఉంటాడు. వెనక అరుణ్, శ్రావణి, వాళ్ళ పిల్లలు రమ్య, రాకేష్, తర్వాత రాజశ్రీ కూడా కూర్చొని ఉంటారు. సామ్రాట్ ఉన్నాడని భయంతో రమ్య, రాకేష్ సైలెంట్గా కూర్చొని ఉంటారు. ఏంటి డాడీ, పెద్ద మామయ్యతో డిన్నర్ అంటున్నారు, మేము డిన్నర్ చేయాలా వద్దా అని అడుగుతుంది రమ్య అరుణ్కి మాత్రమే వినిపించేలా. ఇష్, ఈ రోజుకి మీ పెద్ద మావయ్య మిమ్మల్ని ఏమీ అనడు. అదే కండిషన్తోనే మనం అందరం బయటకొచ్చాము అంటాడు అరుణ్. కొద్దిసేపటికి అదే రెస్టారెంట్ ముందు వినోద్ కార్ ఆపి, ఇవాళ ఈ రెస్టారెంట్ పుట్టినరోజు అన్నయ్య, స్పెషల్గా ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రిజర్వేషన్ చేసిన టేబుల్ నెంబర్ 105 అని చెప్పి మీరు వెళ్ళండి, నేను కార్ పార్కింగ్ చేసి వస్తాను అంటాడు వినోద్. సరే అని చెప్పి అందరూ లోపలికి వెళ్తారు. భరత్ పింకీని ఒడిలో కూర్చోబెట్టుకొని శక్తితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా సామ్రాట్ టేబుల్ నెంబర్ చూసుకుంటూ అందరితో కలిసి వాళ్ళకి దగ్గరగా వస్తుంటాడు.
అలా రిజర్వేషన్ చేసిన 105 టేబుల్ దగ్గరికి వచ్చి పక్క రోల్లో ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంటాడు. భరత్, శక్తి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే పింకీ ఆ బొమ్మతో ఆడుకోవటం సామ్రాట్ కంటపడి ఆ రోజు బొమ్మను కొని శక్తికి ఇవ్వడం గుర్తు తెచ్చుకొని ఆ బొమ్మతోనే ఆడుకుంటున్న పింకీని చూడగానే పెదవుల మీద చిరునవ్వు వెలుగుతుంది. మళ్ళీ అంతలోనే తనకు సంబంధించింది ఏదో భరత్ దగ్గర ఉంది అనే ఆలాపన మనసుకి కలుగుతుంటుంది. రాజశ్రీ కూడా వాళ్ళని చూసి సంతోషపడుతూ అమ్మ పింకీ, శక్తి అని అంటుంది. ఆ పిలుపుతో పింకీతో పాటు భరత్, శక్తి కూడా వాళ్ళని చూస్తారు. వాళ్ళని చూడగానే శక్తి, భరత్ మొహంలో రంగులు మారిపోతే పింకీ మొహంలో మాత్రం ఒక్కసారిగా నవ్వు వెలుగుతూ ఉంటుంది. శక్తి, పింకీ మీరు కూడా వచ్చారా అని అంటుంది శ్రావణి సంతోషపడుతూ. కానీ అరుణ్ మాత్రం ఇద్దరు శత్రువులు ఎదురయ్యేసరికి కాస్త కంగారు పడుతుంటాడు. సామ్రాట్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తున్న భరత్కి మొహంలో నెత్తురు చుక్క కనిపించదు. ఈ టేబుల్ రిజర్వేషన్ చేసుకుంది వీళ్ళా అని శక్తి కూడా కాస్త కంగారు పడుతుంటుంది. పింకీకి మాత్రం హీరో కనపడగానే అంతకుముందు మనసులో ఉన్న బాధ ఎగిరిపోతుంది. రమ్య, రాకేష్ కూడా పింకీని చూసి సంతోషపడుతుంటారు. పింకీ వాళ్ళందరిని చూసి సంతోషపడుతూ రాజశ్రీ కూడా ఉండేసరికి నాని అంటూ పింకీ భరత్ ఒడిలో నుంచి వెళ్ళబోతుండగా భరత్ తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. అది చూసి సామ్రాట్ మనసు చివుక్కుమంటుంది. తప్పు పింకీ, ఎలా పడితే అలా వెళ్ళకూడదమ్మా అంటాడు భరత్. హుషారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్న పింకీ మొహంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. శక్తి పింకీని దగ్గరకు తీసుకొని అతను నిన్ను మళ్ళీ తిడతాడమ్మా, వద్దు అని అంటుంది పాపకు మాత్రమే వినిపించేటట్టుగా. నిజమే కదా, హీరోకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు అని అనుకుంటుంది పింకీ మనసులో. శక్తి పాపకు ఏం చెప్తుందో సామ్రాట్కి వినపడకపోయినా అర్థం చేసుకుని బాధపడుతుంటాడు. తర్వాత భరత్, సామ్రాట్ కోపంగా చూసుకుంటూ ఉంటారు. అరుణ్ అది గమనించి కూర్చుందాం పద సామ్రాట్ అని అంటాడు. సరే బావా అని చెప్పి అందరూ వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చుంటారు. రమ్య, రాకేష్ సామ్రాట్కి ఎదురుగా దగ్గరగా కూర్చుంటే వాళ్ళని చూసి సంతోషపడుతూనే వాళ్ళతో పాటు కాస్త దూరంలో పింకీ కూడా ఉండటం చూసి మనసులో తృప్తి పడుతుంటాడు. మీ మావయ్య ఉన్నాడని భయపడకండి పిల్లలు, ఈరోజు మీ మావయ్య మిమ్మల్ని ఏమీ అనడు అని అంటుంది శ్రావణి. ఓకే మమ్మీ అంటారు పిల్లలిద్దరూ నవ్వుతూ. వినోద్ కారు పార్కింగ్ చేసి లోపలికి రాబోతుండగా అప్పుడే చరిత ఏదో ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ లోపలికి రాబోయి వినోద్కి ఢీకొంటుంది. చిరాగ్గా ఎవరు అన్నట్టుగా వినోద్ పక్కకు చూసేసరికి చరిత కనిపిస్తుంది. చరిత కూడా చిరాగ్గా తల తిప్పి వినోదం చూసి ఆశ్చర్యపోతూ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వినోద్ని కోపంగా చూస్తుంటుంది. కళ్ళు ఎక్కడ పెట్టుకొని రెస్టారెంట్కి వస్తున్నావు అని అడుగుతాడు వినోద్ తనని కోపంగా చూస్తూ. నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకొని వస్తున్నావు అని అడుగుతుంది చరిత. నేను బాగానే వస్తున్నాను, నువ్వే ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి నన్ను ఢీకొన్నావు అని అంటాడు. నేను ఫోన్ మాట్లాడుతున్నాను అనే వంకతో నువ్వే వచ్చి నన్ను కావాలని ఢీకొన్నావేమో, ఎవరు చూడొచ్చారు అని అంటుంది కోపంగా చూస్తూ. అవును, నువ్వు ఒక పెద్ద అప్సరస్వని నేను కావాలని నిన్ను ఢీకొన్నాను, వెధవ చెత్తమొహం వేసుకొని అని తిడతాడు తనని. ఏయ్, నాది చెత్తమొహం అయితే నీది పెంటమొహం అని చరిత ఎదురుదాడికి దిగుతుంది. నాది పెంటమొహం అయితే నీది పందిమొహం అని వినోద్ ఎదురుదాడికి దిగుతాడు. నీది అడవి పందిమొహం అని చరిత తిడుతుంటే వాళ్ళ వాదన చూసి సెక్యూరిటీ గార్డ్ వచ్చి అయ్యయ్యో, మీ ఇద్దరిని నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాను, ఇద్దరు చూసుకోకుండా గుద్దుకున్నారు, ఇక గొడవ పెట్టుకోకండి, ఇవాళ అసలే రెస్టారెంట్ వార్షికోత్సవం, ఇక్కడ అంతా హ్యాపీగా ఉండాలి కానీ గొడవలు పెట్టుకోకూడదు అని సర్ది చెప్తాడు.
సరే సెక్యూరిటీ అంకుల్, నువ్వు చెప్పావని ఇతగాడిని వదిలేస్తున్నాను అని అంటుంది చరిత వినోద్ని కోపంగా చూస్తూ. పోవే అని వినోద్ కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వీడికి బలుపు మామూలుగా లేదు, ఎప్పుడో వదిలిస్తాను అని అనుకుంటూ చరిత కూడా లోపలికి వెళ్ళిపోతుంది. వినోద్ టేబుల్ దగ్గరికి వచ్చి భరత్, శక్తి వాళ్ళని చూసి, వీళ్ళు కూడా వచ్చారా, అయితే ఆ కోతి కూడా వచ్చి వీళ్ళతో జాయిన్ అవుతుందేమో అని అనుకుంటాడు. హాయ్ వినోద్ అంకుల్ అంటూ పింకీ చెయ్యి ఊపుతుంది. హాయ్ అంటూ వినోద్ కూడా చెయ్యి ఊపి వాళ్ళ అన్న పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. పాపం అన్నయ్య ఈరోజు అసలే బాధలో ఉన్నాడు. భరత్ వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకుంటే నేను అన్నయ్య వాళ్ళని ఈ రెస్టారెంట్కి తీసుకురాకపోయేవాణ్ణి అని అనుకుంటాడు వినోద్. హాయ్ శక్తి, హాయ్ పింకీ అంటూ చరిత అక్కడికి వస్తుంది. హాయ్ అని వాళ్ళు కూడా బదులిస్తారు. చరిత కూడా సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసి ఆశ్చర్యపోతుంటుంది. వినోద్ని కూడా చూసి కోపంగా పళ్ళు నూరుతూ మొహం తిప్పుకొని పింకీ పక్కన కూర్చుంటుంది. వాటర్ సమయంలో రాజశ్రీ, సామ్రాట్ చరితను చూశారు కాబట్టి తను శక్తికి ఫ్రెండ్ అని వాళ్ళకు కూడా తెలుసు. చరిత రావడంతో చరిత, పింకీ ఓ పక్కన కూర్చుంటే శక్తి, భరత్ ఇంకొక పక్కన కూర్చుంటారు. విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో షేర్ హోల్డర్గా స్థానం సంపాదించుకున్నందుకు కంగ్రాచులేషన్స్ భరత్ అని విష్ చేస్తుంది చరిత. థ్యాంక్ యూ చరిత అని అంటాడు భరత్ నవ్వుతూ. అది విని సామ్రాట్ ఫ్యామిలీ మెంబర్స్ మొహంలో చిన్న బాధ కనిపిస్తుంది. చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ దీనికి పార్టిసిపేట్ చేశారు కదా, అంతమందిలో మీరు సెలెక్ట్ కావడం అనేది గొప్ప విషయం అని చరిత భరత్ని పొగడ్తలతో ముంచుతుంటే భరత్ సంతోషపడుతుంటాడు. కానీ ఆ మాటలు వింటున్న ఇక్కడ అందరికీ బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కోతి ఆ భరత్ని పొగుడుతూ మా అన్నయ్యని ఇంకా బాధ పెడుతుంది అని వినోద్ మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. పింకీ హీరోకి గిఫ్ట్ ఇవ్వలేదని బాధపడుతుంది కదా, మరి ఈ రెస్టారెంట్లోనే పింకీ హీరోకి గిఫ్ట్ ఇచ్చేలా చేద్దాము. అది ఎలా అనేది వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.